జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ వెనక పక్క ఈ మ్యాటర్ చూసి ఇదేందియా ఈ పాకిస్తాన్పై భారత్ నీళ్ల బాంబు పేల్చడం ఏదని చెప్పి అనుకుంటారా? అయితే వినండి. సింధు నదీ జలాలను వినియోగించుకునే విషయంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య 1960లో ఒక కీలక ఒప్పందం ఒకటి జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే సింధు నదీ జలాలలో 80% నీళ్లు పాకిస్తాన్కు, కేవలం 20% నీళ్లు భారత్కు వచ్చేటట్టు ఈ ఒప్పందం అయితే చేసుకున్నారు. ఇక ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే తూర్పు భాగంలోని ఏది బియాసు, రావి, సట్లెజ్ అనే 3 నదుల మీద నియంత్రణ వచ్చేసి భారత్కు ఉంటుంది. ఇక సింధు, చినాబ్, జీలం నదుల మీద వచ్చేసి నియంత్రణ పాకిస్తాన్కి అప్పగించారు. ఈ దిక్కుమాలిన ఒప్పందం 1960 సెప్టెంబర్లో కరాచీలో జరిగింది. అర్థమవుతుంది మీకు? ఈ ఒప్పందం మీద అప్పటి భారత ప్రధాని ఎవరు, చిచి నెహ్రూ ఉన్నాడు కదా, అదేయా జవహర్లాల్ నెహ్రూ అంటారు చూడు, ఆయన గారే. అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లో సంతకం చేశారు. ఈ ఒప్పందానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. బహుశా ఏంటంటే ఇంత దారుణమైనటువంటి ఒప్పందం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా జరిగి ఉండదు. ఎందుకంటే భారత్కు వచ్చేసి 20% నీళ్లు, పాకిస్తాన్కి వచ్చేసి 80% నీళ్లు. చూడండి ఒకసారి. ఎంతకో నేను అందుకే చెప్పేది, వీళ్ళ ఫ్యామిలీ మీదనే నా డౌట్. వీళ్ళ ప్రవహించేది ఎంతకో భారతీయుల రక్తమేనా, వీళ్ళు ఏదైనా బయట నుంచి మనకి ఏదైనా దిగబండారని అంటే కొంతమంది దిగబండారు, అది వేరే విషయము. ఇప్పుడు ఈ చీచి నెహ్రూ విషయానికి వస్తే ఏనా అట్టే చేశాడు. మనకు వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఇస్తూ ఉంటే మా వద్దు చైనాకి ఇమ్మన్నాడు. అలాగే ఇప్పుడు చూడండి, నదుల్లో వాటా చూడండి, 80% వచ్చి పాకిస్తాన్కి ఏంది, లేకపోతే 20% భారతదేశానికి ఏంది. సిగ్గుండమని ఒకరవన్నా కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే ఈయన గారు వచ్చేసి నోబెల్ శాంతి బహుమతి కోసమే ఈ చీచి నెహ్రూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాడని చెప్పేసి అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయంట. అయితే ఇప్పుడు ఈ సింధు నది ఒప్పందాన్ని మార్చివేసేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. అందుకే మొన్నటి ఆగస్టు 30వ తేదీన ఈ సింధు నది ఒప్పందాన్ని మార్చాలనుకుంటున్నామని చెప్పేసి అందుకు పాకిస్తాన్ కూడా ముందుకు రావాలని భారత ప్రభుత్వం ఈ పాకిస్తాన్కు లేఖ రాసింది. అంతేకాకుండా ఈ లేఖలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, ఈ క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి కారణాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఏంటంటే మా దేశంలో జనాభా విపరీతంగా పెరగడం మూలంగా మాకు సింధు నది నీళ్ళలో వాటా అధికంగా అవసరం అవుతుంది. మా దేశంపై తీవ్రవాదానికి పాల్పడుతున్న దేశానికి నీళ్లలో అధిక వాటా ఇవ్వాల్సిన అవసరం మాకు లేదంటూ భారత ప్రభుత్వం ఏంటంటే పాకిస్తాన్కు ఘాటుగా లేఖ రాసింది. అర్థమైందా? లేకపోతే మనకి 20% నీళ్ళు ఏంది, వాళ్ళకి 80% నీళ్ళు ఏంది. బాగా మంచి చేసే కొడుకులేనా? 24 గంటలు పొద్దునే నిద్రలేసిన టాంచి పొద్దస్తమానం ఎప్పుడు చూసినా కూడా భారతదేశం నాశనం కోరుకునే వాళ్ళకు అసలు వాళ్ళకి మనం నీళ్ళు ఎందుకు ఇవ్వాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఇకపోతే పాకిస్తాన్ వింటే విన్నట్టు, లేకపోతే ఇక మనం చేయవలసిన పని మాత్రం మనం చేస్తామన్నమాట. అంటే ఇక పాకిస్తాను నీటి కొరతో అల్లాడిపోక తప్పదు. అంతే. మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎవరినైనా కూడా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, అది ఏ దేశమైనా కూడా భారతదేశాన్ని వ్యతిరేకించినా లేకపోతే భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏ రీతిలో వాళ్ళ గుణపాఠం నేర్పించాలో ఆ రీతిలో ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ ఈ విషయంలో అయితే మోడీ గారు జబర్దస్త్గా పనిచేస్తాడు, దాంట్లో మాత్రం డౌటే లే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఈ పాయింట్ తెలీదు. ఏది ఈ మాదిరిగా మనకు వచ్చేసి భారతదేశానికి వచ్చేసి 20%, పాకిస్తాన్కి వచ్చేసి మరి 80% నీళ్ల వాటా వెళ్తుంది అని చెప్పేసి. కాబట్టి ఈ చీచి నెహ్రూ కావచ్చు, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కావచ్చు, ఆ రాత కుటుంబం చేసిన ఇలాంటి నీతిమాలిన భాగవతాలు ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. కాబట్టి ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్లో కూడా మీరు ఎన్ని గ్రూపులు అయితే ఉంటారో అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.